وهم يصطرخون فيها ربنا أخرجنا وهم يصطرخون فيها ربنا أخرجنا. జిన్స్ ఈ పేరుని చాలా మంది ఫస్ట్ టైం వింటుంటారు, కానీ ఈ పిక్ని మాత్రం అందరు చూసింటారు. అలాదీన్ అద్భుత దీపం మూవీలో దీపాన్ని 3 సార్లు రుద్దితే బయటికి వచ్చేది ఇంకెవరో కాదు, జిన్నే. కానీ మూవీలో చూపించినంత స్వీట్ గేమ్ ఉండవు, అవి చాలా డేంజరస్గా ఉంటాయి. మరియు జిన్లు అంత ఈజీగా మన ఆధీనంలోకి రావు. ఒకవేళ వచ్చాయి అనుకోండి, మీ చరిత్ర మార్చేస్తుంది. లైఫ్లో చూడలేనంత ధనం, మర్యాద మరియు పవర్ని ఇస్తుంది. అసలు జిన్లు ఎవరు, జిన్లని ఎలా వెతకాలి, వాటిని ఎలా ఆధీనం చేసుకోవాలి, మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చూడండి. ఇక స్టార్ట్ చేద్దామా? అబ్షీర్ అనే వ్యక్తి జిన్ల గురించి చాలా చదివాడు. వాళ్ళని ఎలా ఆధీనం చేసుకోవాలి, చేసుకుంటే చాలా ధనం వస్తుందని క్రియలను స్టార్ట్ చేశాడు. చేసేటప్పుడు అతని తల్లిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, వీడియో రికార్డ్ చేయడానికి, ప్రూఫ్ పరంగా అతను నిజంగా జిన్ని చూశాడా లేదా అని. సో ఎగ్జాక్ట్లీ జిన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. సో అతను ఆ క్రియలని సరిగ్గా పాటించలేదు కాబట్టి అతనికి ఈ పరిస్థితి వచ్చింది. స్పాట్ లోనే తల్లి కొడుకు ఇద్దరు చనిపోయారు. పోలీసులకి ఆ మొబైల్ దొరికిన తర్వాత ఆ మొబైల్ రికవర్ అయిన వీడియోనే మీరు ఇందాక చూసిన వీడియో. జిన్ అంటే అర్థం అదృశ్యమని. అవి అనుకుంటేనే మనకి కనబడతాయి, లేకుంటే కనబడవు. జిన్లు ముఖ్యంగా అగ్గితో తయారై ఉంటాయి. అగ్గితో తయారైనా వాటికి ఎటువంటి పొగ అనేదే ఉండదంట. అగ్గి నుంచే ఇవి పవర్స్ అనేవి తీసుకుంటే ఎవరైతే కోరికలు ఉన్నంగా వాటిని పూర్తి చేసుకోలేక చనిపోతారో వాళ్ళని దేవుడు మన ప్యారలల్ వరల్డ్ లో జిన్లా తయారు చేస్తాడు. ఈ జిన్లు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కోరికల్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనుషులకి ఏమైనా ఇయ్యగలవు మరియు ఏమైనా తీసుకోగలవు. ఆ జిన్కున్న కోరికలు మాత్రం అవి సొంతంగా తీర్చుకోలేవు. అందుకని అవి మనుషుల సహాయం తీసుకొని మనుషులకి కావాల్సింది ఇచ్చి వాళ్ళ పనులని మనతో చేపించుకుంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అసలు జిన్లకి ఏం కావాలనేది. జిన్లలో చాలా టైప్స్ ఉంటాయి, మంచివి చెడ్డవి. అసలు మనకు కావాల్సిన జిన్లు ఏవి? సో వాటిలలో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకోండి. టైప్ 1 మరీద్. ఇస్లాం మతం వాళ్ళకి మరీద్ గురించి తెలిసే ఉంటుంది. మరీద్ జిన్లు ఆకారంలో పెద్దగా తెల్లటి దుస్తులు వేసుకొని మరియు భయంకరంగా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి అండ్ ఆల్సో చాలా గర్వంగా ఉంటాయి. పురాణాల ప్రకారంగా ఈ మరీద్లను క్యాప్చర్ చేసుకొని మనుషులు తమ కోరికలను నెరవేర్చుకునేవారంట. ఇవి ఎటువంటి కోరికలైనా నెరవేరుస్తాయంట. బట్ వీటికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది, వీళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, అవి మనం పూర్తి చేయాలి, అప్పుడే అవి మనకి హెల్ప్ చేస్తాయి. రెండవది, వీటిని మనం బాగా పొగడటం అంటూ చేయాలి. సో ఈ 2 పాయింట్లు ఎలా అంటే అవి ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ 2 పాయింట్లు ఖచ్చితంగా చేయాలన్నమాట. మరి ఇవి ఎలా ఆధీనంలో వచ్చింటాయంటే అనుకోని కొన్ని సిచ్యువేషన్లో మనుషుల కంట్లో పడి వాళ్ళ కంట్రోల్లోకి వస్తాయి. కానీ ఇవి మన ఎర్త్ మీద అయితే ఉండలేవు. వీటికంటూ ఒక ప్రపంచం ఉంటుంది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనలానే వీళ్ళకి కూడా ఒక ప్యారలల్ వరల్డ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది టైప్ 2 శైతాన్. చాలా మంది శైతాన్ ఒక దయ్యమని భూతమని అనుకుంటారు, కానీ జిన్లల్లో ఇవి డిఫరెంట్ కేటగిరీకి చెందినవి. సైతాన్ దగ్గర ఎక్స్ట్రా న్యాచురల్ పవర్స్ ఏమి ఉండవు. ఇవి మనుషులకి హాని కూడా చేయలేవు, కానీ ఇవి మనుషుల యొక్క ఆలోచనలని ప్రభావితం చేయగలవు. ఇవి మనుషుల మెదడులో చెడు ఆలోచనలని, చెడు పనులను చేసే విధంగా ఆలోచనలని తెప్పిస్తాయి. దీంతో ఒక మంచి మనిషి కూడా ఒక శైతాన్లా మారిపోతాడు. సో కమింగ్ టు ద టైప్ నెంబర్ 3 ఎఫ్రిత్. మీలో చాలా తక్కువ మంది ఈ ఎఫ్రిత్ గురించి విని ఉంటారు, కానీ ముఖ్యంగా ఇస్లాం మతం వాళ్ళకి ఈ ఎఫ్రిత్ గురించి తెలిసే ఉంటుంది. ఖురాన్ లో కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్రిత్ గురించి ఒక లైన్ రాశారు. సో స్టార్టింగ్ లో చెప్పిన మరీద్ లానే ఎఫ్రిత్ కూడా చాలా శక్తివంతమైనది అండ్ ఆల్సో అన్నిటికంటే తెలివైనది కూడా. అండ్ ఇవి మనుషులతో కలిసిపోయి ఉంటాయి, కానీ చాలా వరకు ఇవి ఎర్త్ అండర్ గ్రౌండ్ లో ఉంటాయంట. ఆల్సో ఇవి మనుషులతో సంబంధం కూడా పెట్టుకోగలవు. సో ఈ ఎఫ్రిత్ జిన్లకి మెయిన్ మోటివ్ ఏంటంటే ఇవి మనుషులలో కలిసిపోయి వాటి జాతిని పెంచుకొని ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చూపించాలని వీటి కోరిక.
వీటికి పెద్ద పెద్ద గోర్లుంటాయి మరియు మనుషుల రక్తం అన్నా దాని నుండి వచ్చే స్మెల్ అన్నా చాలా ఇష్టమంట. వీటిని చంపడం నాశనం చేయడం చాలా కష్టమైన పని. నేను రీసెంట్ గా తంత్ర మూవీ చూసినాను. ఆ సినిమాలో కూడా ఇలాంటి ఒక జిన్ గురించి చెప్పారు. వీళ్ళని ఎటువంటి ఆయుధంతో గాని ఇంకా ఎటువంటి మనుషుల శక్తులతో గాని అంతం చేయలేం. కానీ ఇవి బ్లాక్ మ్యాజిక్ చేతబడి వలన కంట్రోల్ అవుతాయని చాలా పురాణాలు చెప్తున్నాయి. ఇవి మన మనుషుల మధ్యలోనే ఉంటాయి, కానీ వీళ్ళని ఐడెంటిఫై మాత్రం మనం చేయలేం. ఇవి తన రూపాన్ని మార్చుకోగలవు, లైక్ స్కిన్ వాకర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి మనతో తిరగటానికి మన రూపాన్ని యూజ్ చేసుకుంటాయి. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అసలు జిన్ ఎందుకు ఆవహిస్తుందని. ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో అప్పుడే అవి మనల్ని ఆవహిస్తాయి. అలాగే ఈ దయ్యాలు ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మేబీ ఇప్పుడు మీ పక్క నుండి మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. ఒక్కసారి వీటి చేత చిక్కితే చాలా కష్టం, కానీ విడిపించుకోవచ్చు. వాటికి కొన్ని మనం ఫాలో అయితే చాలు. సో జిన్ నుంచి ఎలా బయటపడాలి? సో జిన్ల అటాక్ నుంచి మనం బయటికి రావాలంటే హనుమాన్ చాలీసా ఎవ్రీడే చదివితే చాలు. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తుంది, జిన్లని ఎలా పిలవాలి అండ్ వాటిని ఎలా ఆధీనం చేసుకోవాలి. జిన్స్ ముఖ్యంగా ఏదో ఒక వస్తువులోను లేకుంటే అగ్గి రూపంలో ఉంటాయి. అండ్ వాటిని మనం సెలెక్ట్ చేయడం కంటే అవే మనల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన పని మీరు చేయగలరు అంటే ఖచ్చితంగా మీతో కనెక్ట్ అవుతాయి. ఇలా కాకుండా మనం సొంతంగా వాటితో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ మనం కనెక్ట్ అవుతే వాటికి మనం కావాల్సింది చేసి పెడితే అవి మనకి డబ్బు మరియు రెస్పెక్ట్ ని ఎండ్ చేసి ఇస్తుంది. అంత బాగుంది కదా, కానీ దీనికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. ఇలానే మీరు ఎక్కువ ఆశపడి మరీ ఎక్కువగా అడిగితే వాటి ఆశలు కూడా పెరుగుతాయి. వాటి ఆశలు ఎలా పెరుగుతాయంటే మీరు ఒక టైం వచ్చిన తర్వాత వాటి ఆశల్ని పూర్తి చేయలేకపోతారు. అప్పుడు మీరు జిన్లకు కావాల్సింది చేయలేకపోతే మీ ప్రాణాలకే ప్రాబ్లం వస్తుంది. అందుకే ఊరికనే అంటారు జిన్లను కంట్రోల్ చేయడం చాలా కష్టమని. మామూలుగా మనలాంటి హ్యూమన్స్ జిన్లను కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ స్పిరిచువల్లీ ఎవరైతే చాలా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు మంచిగా కంట్రోల్ చేస్తారు. లైక్ సాధుస్ మరియు తాంత్రికులు. ఒకవేళ మీరు ఇవన్నీ పట్టించుకోకుండా తిక్క రిచువల్స్ చేసి జిన్లను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే ఆ తర్వాత ఏమవుతుందో మీకు తెలిసిందే. సో గైస్, ఇదంతా జిన్ల గురించి. అండ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ ఇంకా చాలా ఉంటాయి. కొన్ని మంచివి ఉంటాయి, చాలా చెడ్డ ఉంటాయి. సో నేను ఇలాంటి టాపిక్స్ పైన రీసెర్చ్ చేసి మీకోసం వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను కలుస్తాను అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోలో. 3, 2, 1